ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే హైదరాబాద్ లో ఒక పురాతనమైన ఆలయానికి వచ్చినాం అనమాట. అదే జేగుడిలో ఉన్న శ్రీ కేసరి హనుమాన్ ఆలయం. క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా తగ్గించేది, అంత పవర్ఫుల్. జై శ్రీరామ్. అందరూ ఎట్లా మంచిగా ఉంటారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే హైదరాబాద్ లో ఒక పురాతనమైన ఆలయానికి వచ్చినాం అనమాట. అదే జేగుడిలో ఉన్న శ్రీ కేసరి హనుమాన్ ఆలయం. చాలా అంటే చాలా ఫేమస్. ఇది చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. ఇది ఏడుందంటే జేగుడిలో ఉంటుంది, హైదరాబాద్ అత్తాపూర్ దగ్గరలో ఉన్న జేగుడిలో ఉంటది. మూసినది పక్కనే ఉంది. ఇక్కడున్న స్వామి విగ్రహం కూడా ఉసుకతో చేయించిందంట. అందుకే దానికి ఏంటంటే సింధూరంతో కాకుండా కుంకుమతో గంధంతో అభిషేకం చేస్తారు. ఇంకా ఇక్కడ చాలా మంది ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ముడుపు కడితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయంట. చాలా మంది నమ్ముతారో, చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇంకేంటంటే ఒకసారి మనం ముడుపు ఏదైతే కడితే మన మొక్క ఏదైతే చెల్లుతుందో దాని తర్వాత స్వామివారికి పూజ చేయాలంటే ఒకటి. అది లోపలికి వెళ్ళి ఆ పూజ అయింది అదంతా ఏందని చెప్పేసి లోపల అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారంట. ముఖ్యంగా ట్యూస్డే సైడ్ అయితే అంతులేని జనాలు వస్తారంట, మస్తు రష్ ఉంటుందంట. అందుకనే మేము ఈరోజు సండే రోజు వచ్చినాం. ఎందుకంటే ఈ ఆలయ గురించి పూర్తిగా అంటే డెప్త్ గా అన్ని చెప్తాం అన్నట్టుగా. ఒకవేళ రష్ ఉంటే అంత క్లియర్ గా మనం చెప్పలేము అని చెప్పేసి లోపల నాకు అర్చకులతో మాట్లాడి చెప్పేసి మీకు పూర్తి డీటెయిల్ అనేది ఏంది, ఆలయం ఎప్పుడు వెలిసింది, ఎవరు కట్టించారు, ఈ ఆలయానికి ఛత్రపతి శివాజీ మహారాజు గురువు గారికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఈ ఆలయం ఎక్కడ ఎలా వెలిసింది, ఎవరు ప్రతిష్ఠించారు అని చెప్పని లోపల అర్చకులను అడిగి మొత్తం తెలుసుకున్నారండి. పోదాం చూడండి. మనం లోపల రాగానే ఇటు సైడ్ పార్కింగ్ బండ్లు కానీ కార్లు కానీ పార్క్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అదే కొంచెం ముందుకు వెళ్తే ఇటు సైడ్ శివాలయం ఉంది, చూద్దాం రండి. చూసారుగా మనం కొంచెం ముందుకు రాగానే అసలు ఆలయం ఎట్లు నుంచి పచ్చని చెట్లు ఉన్నాయి, మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ చూస్తే కార్లు కానీ బైక్ కానీ పార్క్ చేసుకోవచ్చు అనమాట. పక్కన స్టార్టింగ్ లో మనకి ఏంటంటే శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా ఎట్లయినా స్వయంగా వెలిసిన శివాలయం అంట. గోశాల ఉంటుంది ఇక్కడ, మీకు చూపిస్తే ఆ గోశాలని కడుతున్నప్పుడు ఇప్పుడు తొమ్ముతుంటే నార్మల్ గా బయటపడిందంట ఆ శివాలయం. దాని గురించి తెలియదు నాకు కూడా. తెలుసుకుని లోపల అర్చకులను అడిగి ఈ ఆలయం చరిత్ర ఏంది, ఇక్కడ ఎట్లా వెలిసింది, ఎవరు ప్రతిష్ఠించింది మొత్తం తెలుసుకుందాం, అన్ని తెలుసుకుందాం. శివలింగం చూసారు కదా, ఆ శివలింగం కంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇదనమాట మెయిన్ టెంపుల్. ఈ మెయిన్ టెంపుల్ కి కొంచెం పక్కన చూస్తే శనిదేవుడు ఉన్నాడు, పక్కనే సింధూరంతో ఉన్న వినాయకుడు ఉన్నాడు. ముందు ఈ స్వామివారిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం రండి. చూసారా మంచి పచ్చని చెట్ల కింద రాయి చెట్టు, వేప చెట్టు ఒకటి రెండు ఒకటిగానే వెలిసినాయి. అది చూడండి, ఇది చూడండి. రాయి చెట్టు, వేప చెట్టు రెండు పక్క పక్కనే చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి. కిందనే వినాయకుడు ఉంది. సింధూరంతో ఉన్న వినాయకుడు పక్కనే నాగదేవత ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. రెండు యాప చెట్టు, రాయి చెట్టు రెండు దాంట్లో కింద పిలిచిన అనమాట దేవుడు. ఫస్ట్ ఈ ఆలయంలో నాకు మస్తు అంటే మస్తుగా నచ్చింది, మస్తు అనిపించింది, మనసుకు చాలా మంచిగా అనిపించింది అంటే ఈ గోశాల. ఎందుకంటే ఏడైనా సరే గోశాల నేను ఇన్ని టెంపుల్స్ చేసినా కదా, ఇన్ని టెంపుల్ వీడియోలు చేసి ఇన్ని టెంపుల్స్ తిరిగినా కదా, జస్ట్ 2, 3 మహా అంటే 4, 5 కంటే ఎక్కువ ఉన్నాయి అనమాట గోలు అన్ని. కానీ ఇక్కడ మాత్రం చూస్తే దాదాపు 100 పైన ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నాకు మంచి అనిపించింది అంటే ఈ గోశాల ఇన్ని గోలు ఉన్నాయి కదా, ఇన్ని గోలు ఉన్నాక కూడా ఇది ఎట్లా అంటే ఈ గడ్డి ఉంది చూసినా, దీన్ని మనం కొనుక్కొనేయాలి, మన డబ్బులు పెట్టి మనం కొనుక్కొని దానికి పెట్టాలన్నమాట. బట్ ఇక్కడ ఇన్ని ఉన్నా సరే ఇంత గడ్డిని చూసి అంత ఫ్రీ అనమాట. మనకు నచ్చినంత ఆ గోలకు పెట్టవచ్చు అనమాట. మన మనసుకి నచ్చినంత సేపు ఈడ ఉండి దాన్ని చూసుకుంటే ఈ గడ్డి దానికి పెట్టవచ్చు అనమాట. ఇంకా మనం దాన కానీ ఫ్రూట్స్ కానీ పెట్టాలనుకుంటే మనం సొంతంగా మనం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. కానీ గడ్డి మాత్రం ఫ్రీ. ఇది కూడా భలే అనిపించింది. ఏదైనా వేరే ఆలయాలు చూసుకున్నట్టయితే ఇది కొనుక్కొని పెట్టాలి, డబ్బులతో కొనుక్కొని పెట్టాలి, ఫ్రీ ఉండదు. నార్మల్గా మనం గుడికి వెళ్ళి ముందు కాలు ఆడుకొని పోవాలి. ఎందుకంటే మనం బయట ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చుంటాం కాబట్టి ఏడైనా తిరిగేసి మన కాళ్ళకి దుమ్ము ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి మనం శుభ్రంగా కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి అర్చకులతో మాట్లాడదాం, ఈ ఆలయం గురించి ఏంది విశేషాలు, ప్రత్యేకతలు అన్ని చెప్పేసి అన్ని మాట్లాడదాం, రండిపోతాం. ఫస్ట్ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఈ బోరింగ్ అనమాట. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి చూడంగానే. చిన్నప్పుడు మా ఊర్లో ఉంటుండే ఆడుకుంటుంటే దీంతో ఇట్లా కొట్టుకుంటా. భలే హ్యాపీ అనిపించింది అది చూడంగానే. మా ఊరు గుర్తొచ్చింది ఒకసారి. మస్తానే మీ కూడా ఇలాంటి వరకు జ్ఞాపకాలనే.
చిన్నప్పుడు ఎవరన్నా ఇలాంటి బోరింగ్ తో ఆడుకున్నారా? ఉన్నవారంటే కామెంట్ చేయండి. ఈ ఆలయం ఖచ్చితంగా కాదు, ఏ ఆలయానికైనా సరే ట్రెడిషనల్ డ్రెస్సులు రావాలి. మోడర్న్ డ్రెస్ ఇష్టం వచ్చిన డ్రెస్ మాత్రం కుదరదు, అలో చేయరు. సో క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట, జీన్స్ టీ షర్ట్ లాంటివి ధరించకూడదు అని చెప్పని. ఎవరైనా సరే ట్రెడిషనల్ డ్రెస్ ఉన్నారని. ఇంకోటి ఏంటంటే గర్భగుడిలోకి పోయేటప్పుడు షర్ట్ తీసేసిపోవాలి. అమ్మో, ఇప్పుడు అబ్బాయిస్ అనే మెన్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం అలా ఉంటుంది. గర్భగుడిలోకి వాళ్ళు షర్ట్ తీసేసిపోవాలంట. నార్మల్గా లేడీస్ బయట దర్శనం చేసుకోండి, షర్ట్తో అలా ఉండదు. షర్ట్ బెల్ట్ లాంటివన్నీ తీసేసిపోవాలి. ఈ ఆలయంలో ఉన్న గర్భగుడి అండర్ గ్రౌండ్ లో ఉంటది. గర్భగుడిలోకి కేవలం మగవారు మాత్రమే వెళ్ళాలి, అది కూడా షర్టు, బనీన్, బెల్ట్ లాంటివి ఏమీ లేకుండా. ఆ స్వామివారిని చూడండి ఎంత అద్భుతంగా ఉందో, చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. స్వామివారి అలంకరణ అదంతా చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. మగవాళ్ళు గర్భగుడిలోకి రావచ్చు, ఆడవాళ్ళు మాత్రం పైనుండే స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ స్వామివారికి స్వచ్ఛమైన నెయ్యితోని మాత్రమే దీపాలు పెడతారు. అసలు నూనె అనేది వాడరంట. ఈ ఆలయం నిర్మించినప్పటి నుంచి నెయ్యితోనే దీపాలు పెడుతురంట ఈడ. ఆ స్వామిని మనసారా ప్రార్థిస్తే మన వెన్నంటే ఉండి మన కష్టాలని తొలగించి మనకు అండగా ఉంటాడు. మనం ఈడికొచ్చి మన సమస్యల గురించి ఆ పూజారులకు చెప్తే వారు మనల్ని దగ్గర పెట్టుకొని మరి వాటి పరిష్కారాల గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఆలయం గురించి సందీప్ మహారాజ్ గురుగారు ఉంది ఇక్కడ. గురుగారిని అడిగి అసలు ఈ ఆలయం ఎప్పుడు పెట్టి ఏందని చెప్పేసి మొత్తం తెలుసుకుని, ఈ ఆలయం ఏంటంటే ముడుపులు కూడా కడతారన్నమాట భక్తులు. అసలు ఏంది ఈ ఆలయం గురించి చరిత్ర ఏంది, అసలు ఇక్కడ ప్రత్యేకతలు ఏందని చెప్పేసి మొత్తం స్వామివారు చెప్తారు. ఇందాం. जय जय रघुवीर समर्थ, जय श्री राम, जय केसरी हनुमान, जय गौ माता. सुखा सारिके पूर्ण वैराग्य जाचे, वसिष्ठा परिज्ञान योगेश्वराचे, कवि वाल्मीका सारिका मान्य ऐसा, नमस्कार माजा सद्गुरु रामदासा. जय जय रघुवीर समर्थ. ఈ సంస్థానము బిఫోర్ హైదరాబాద్ నిర్మించబడింది అనమాట. ఇది సమర్థ రామదాస్ స్వామి గారిచే నిర్మింపబడిన ఆలయం. ఇది సమర్థ రామదాస్ స్వామి బిలాంగ్స్ టు సజ్జన్గఢ్, మహారాష్ట్ర. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు గారు. హీ బిలాంగ్స్ టు సజ్జన్గఢ్ అనమాట. అక్కడ నుండి యావత్ భారతదేశం ఆయన హిందూ ధర్మ ప్రచారంకి బయలుదేరినప్పుడు ఆ పీరియడ్లో, ఆ శివాజీ మహారాజ్ పీరియడ్లో మన కన్వర్షన్స్ చాలా ఉండేవి. హిందూ ముస్లిం ఉంది, హిందూస్ నుంచి ముస్లింకి కన్వర్ట్ చేస్తున్నారు నవాబ్ నిజాం పీరియడ్లో. అయితే అప్పుడు యావత్ భారతదేశం ఆయన హిందూ ధర్మ ప్రచారంకి బయలుదేరి ఇక్కడ పక్క నుండి మూసీ రివర్ ఫ్లో అవుతుంది. అది ముందు ముచ్చుకుందా నదిగా ఉండేది, తర్వాత దాని పేరు మూసీ అయింది. ఆ ముచ్చుకుందా నది తీరాన హనుమాన్జీకి ప్రతిష్ఠించి లోపల ధ్యానం చేసేవారు సమర్థ రామదాస్ స్వామి. అది ధ్యాన స్థానం కాబట్టి లేడీస్ నాట్ అలౌడ్ లోపలికి. జెంట్స్ కూడా షర్ట్, బనీన్, బెల్ట్ తీసేసి వెళ్ళాలి.
ఇంకా ఇక్కడ ప్రతి ఆంజనేయ స్వామికి ప్రతి గుడిలో ప్రతి ఆలయంలో సింధూర లేపనం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం కుంకుమపు చందనం నూరి అదే లేపనం అవుతుంది ఆంజనేయ స్వామికి. ఆ కుంకుమపుకి హిందీలో కేసరి అంటారు కాబట్టి కేసరి హనుమాన్ దీని పేరు. ఇంకా ఇక్కడ ప్యూర్ నేతి దీపాలు పెద్ద పెద్ద తాంబాలలో ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి అవి. ఇంకా ఇక్కడ ఎవరికైనా ఏదైనా కోరికలు ఉన్నా, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కోర్ట్ కేసెస్, వీసా ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లం, సంతానం ప్రాబ్లం, మ్యారేజ్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ ఒక ముడుపు అనేది కడతారనమాట. అది ఓన్లీ ట్యూస్డే సాటర్డే కడతారు. అది కూడా మార్నింగ్ అవర్స్, మార్నింగ్ 9 to 1 మధ్యలో కడతారు. అది కట్టేసి దాని నియమం మేమే చెప్తాం. అది మీరు పాటించాలా. మీ కోరిక తీరిన తర్వాత మీరు ఆంజనేయ స్వామికి చందన సేవ అభిషేకం చేయించి దీపాలలో నెయ్యి సమర్పించుకోవాలి. ఇంకా మన ప్రాంగణంలోనే ఇక్కడ ఒక గోశాల కూడా నిర్మించబడినది. అది మనం స్లాటర్ హౌస్కి వెళ్ళే గోవులను విడిపించి మనం ఇక్కడ షెల్టర్ ఇస్తామన్నమాట. మీరు గోసేవ గురించి కానీ మన సంస్థానం గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలంటే నాకు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మాది ఇక్కడ 11వ తరం 11th జనరేషన్ వంశపారంపర్యంగా మేము సేవించుకుంటున్నాము స్వామివారికి. ఇంకా నా మొబైల్ నంబర్ 9393363411. సందీప్ మహారాజ్, కేసరి హనుమాన్. జై శ్రీరామ్. స్వామి ఇక్కడ బేసిక్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటారు కదా, అంటే ఎంప్లాయీస్ రాకుండా, ఏమంటే జాబ్స్ ఏమి రాకుండా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బాగా ఏదో ముడుపు అవి కడితే వస్తాయని చెప్పేసి నమ్ముతారని చెప్పేసి విన్నాను నేను. అవును, డెఫినెట్లీ వస్తాయండి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ నిరుచలం ఇప్పటివరకు 100% అది రిజల్ట్స్ అనమాట. ఎవరు కట్టినా ఏ ముడుపు కడితే కొందరికైతే 1 week లోపలే జరిగిపోయినాయి కార్యక్రమాలు. అట్లా అంటే మేము చెప్పే నియమం ఏదైతే ఉంటుందో అది నిష్ఠతో ఎవరైతే పాటిస్తారో వాళ్ళది డెఫినెట్లీ చాలా తొందరగా అయిపోతుంది పని. అయిన తర్వాత మాత్రం వాళ్ళు అది చేయించుకోవాలి. చందన్ సేవ అభిషేకం చేయించి దీపం. మీరు జాబ్ ప్రాబ్లం అనే కాదు, వేరే ఏ ప్రాబ్లం ఉన్నా మీకు డెఫినెట్లీ సక్సెస్ అవుతుందండి. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ కాదు, మన ఈ కేసరి హనుమాన్ భక్తులు అబ్రాడ్లో కూడా ఉన్నారనమాట. అది ముడుపు ఓన్లీ ట్యూస్డే సాటర్డేనే ఉంటుంది. అది మార్నింగ్ 9 AM to 1 PM లోపల కట్టాలి. అది మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్స్ కూడా కట్టారు. ఆ రోజు సాటర్డే ట్యూస్డే ఈవినింగ్స్ కూడా కట్టారు. అది ఓన్లీ మార్నింగ్ అవర్సే, ఓన్లీ ట్యూస్డే అండ్ సాటర్డే కట్టేసి అది పాటిస్తే చాలు. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతుంది ఏ వర్క్ ఉన్నా మీది. అది కట్టేది మొత్తం ఏదైతే దాని సామాగ్రి ఉంటుందో మన దగ్గరే, ఇక్కడ మన ప్రాంగణంలోనే దొరుకుతుంది. అది మీరు తెచ్చి నా దగ్గర నేనే కూర్చుంటాను, ఇక్కడే కూర్చొని నేను కట్టేసి దాని నియమం చెప్తాను అనమాట. అది మీరు పాటించాలా, అంతే. మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. చాలా క్యాన్సర్ 3rd stage లో ఉన్న వాళ్ళకు కూడా తగ్గించేది. అంత పవర్ఫుల్. ఇంకా ఇక్కడనే కాదు, అబ్రాడ్లో కూడా ఎంతో మంది ఇప్పుడు ఈ మధ్యలో ఎట్లా జరుగుతుంది, ఆ US లో అది కానీ జాబ్ ప్రాబ్లం మీద అందరికి మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ నుండి వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఇది కట్టించిండ్రు అనమాట. ఎక్కువగా అక్కడ సక్సెస్ అయింది వాళ్ళకి. దాని తర్వాత మళ్ళీ అది చేయించుకున్నారు. అట్లా ఇంకొక ఇక్కడ విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఇది గురుస్థానం కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఇక్కడ దర్శనంకి వచ్చినాడు. ఆయన కూడా దర్శనం చేసుకుని వెళ్ళి. అవును, ఇది అది మనం ముచ్చుకుందా నది తీరానా అని చెప్పాను కదా, దీనికన్నా ఆ ముచ్చుకుందా నది ఒడ్డున ఉన్న ఇసుకతోనే ఆంజనేయ స్వామికి ప్రతిష్ఠించి అక్కడ ధ్యానం చేసిండు. జరుగుతాయి అభిషేకాలు. ఎందుకంటే ఇది చందన్ సేవ చేసి చేసి అది గట్టిపడింది అనమాట విగ్రహం. కాబట్టి అది అభిషేకాలు, చందన్ సేవ, అది చందనము లేపనం అవుతూనే ఉంటుంది కంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే. ఆ చందనం కూడా 9 hours తీసేది ఉంటుంది అనమాట. మధ్యాహ్నం 1 o'clock కూర్చుంటే 9 వరకు. అది కూడా ఏం తినకుండా తీయాలి అది ఆంజనేయ స్వామి. అది వీక్లీ 2 అనమాట, ట్యూస్డే సాటర్డే. అది నేనే తీస్తాను. అనేది తీసేసి ఆ చందన్ సేవ కూడా ఆంజనేయ స్వామికి నేనే చేస్తాను అనమాట. ఎవ్రీ ట్యూస్డే సాటర్డే అలంకారం ఎవ్రీ ట్యూస్డే సాటర్డే. అవును, ప్యూర్ నేతి దీపాలు. ఎందుకంటే అది ఇప్పటిది కాదు, అది మా ఈ ఆంజనేయ స్వామి కేసరి హనుమాన్ ఎవరైతే ఉన్నారో రామదాస్ స్వామికి సాక్షాత్కరించి చెప్పింది ఉన్నది ఇదంతా. ఆయనకు యాక్చువల్లీ దీని పూర్వ వృత్తాంతం ఏంటంటే, ఆంజనేయ స్వామి సీతామాత గురించి బయలుదేరినప్పుడు ఈ ముచ్చుకుందా నదిలో స్నానం చేసి ఒళ్ళు జలధరించుకుంటే కొద్ది నీళ్లు ఇక్కడ పడ్డాయి అనమాట ఆ స్థానంలో.
అది రామదాస్ స్వామి సాక్షాత్కరించి అది చెప్పారు అన్నమాట, ఇక్కడ నా స్థానంకి మీరు నిర్మించారు. అప్పుడే ఇది కూడా చెప్పారు నాకు, లోపల ప్యూర్ నేతి దీపాలు కావాలి, సింధూర లేపనం జరగకూడదు, కుంకుమపు చందనం ఉన్నది అదే లేపనం. అప్పటి నుండి అది జరుగుతుంది. Yes. అవును అవును. అది శివలింగం ఎట్లా ఉంటుంది అంటే మా గోశాల డెవలప్మెంట్ యాక్టివిటీలో అది మేము తవ్వకాలలో కింది నుండి ఆ పానువటం వెళ్ళింది శివునిది, దానిపైన ఉన్న లింగం మాత్రం పాము పుట్టలో నుండి వెళ్ళింది. అది ఆ ప్లేస్లో పెద్ద పాము పుట్ట ఉండేది, అది గోమాతల పాదాలతోనే అది అణిగిపోయింది ఆ పుట్ట, దాంట్లో నుండి అది శివలింగం వచ్చింది. అయితే అక్కడ ప్రతిష్ఠించి అది ఈశానేశ్వరుడు అని, ఈశాన్య కోణంలో ఉన్నది కాబట్టి ఈశానేశ్వరుడు. అక్కడ కూడా మీరు ఫస్ట్ ఎంటర్ కాగానే దర్శనం చేసుకుంటే మీరు లోపలికి వస్తారు, అక్కడ నుండే మీ పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి. జై శ్రీరామ్, జై కేసరి హనుమాన్, జై గోమాత. చూసారు కదా, ఇది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఒకసారి ఇక్కడికి వచ్చి ముడుపు కట్టినామంటే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని చెప్పేసి స్వామివారు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చే భక్తులు కూడా చెప్తున్నారు అనమాట. అది అంటే చాలా మందికి తీరింది కాబట్టి ఆ నమ్మకంతో ఇంతమంది వస్తున్నారు. ట్యూస్డే రోజు సాటర్డే రోజు ఫుల్ రష్ ఉంటుంది ఆ రోజు, అందుకే మేము ఈ రోజు సండే రోజు వచ్చినాం, ఎందుకంటే క్లియర్గా స్వామివారు ఫ్రీగా ఉంటారు, మనకి అన్ని వివరాలు చెప్తారు అని చెప్పేసి ఈ రోజు సండే రోజు మేము టైం చూసుకొని వచ్చినాం అనమాట. ట్యూస్డే కానీ సాటర్డే కానీ వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఆ రోజు వచ్చి ఆ రోజు మాత్రం ముడుపు కట్టొచ్చు అనమాట. ఏంటి అది కూడా మార్నింగ్ టైమ్స్ మాత్రమే. ఎవరైనా ముడుపులు కట్టాలి అది అనుకునే వాళ్ళు ఎవరంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా స్వామివారి నెంబర్ ఇస్తాం మేము, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, స్వామివారు అన్ని క్లియర్గా చెప్తారనమాట. చూసారు కదా ఆ కేసరి హనుమాన్ ఒక చరిత్ర గురించి, ఆలయం ఒక విశేషాలు ప్రత్యేకతలు ఏంటని చెప్పేసి అని చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి వాతావరణం ఎంత చూసారు మీరు ఎట్లుందని చెప్పేసి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు రన్నింగ్ ట్రై చేయండి. ఇది ఈ ఆలయం ఏడుందంటే అత్తపూర్ దగ్గరలో ఉన్న జయగుడిలో ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, కావాలంటే చెక్ చేయండి, రండి. చాలా అంటే చాలా బాగుంది. లేదంటే కేసరి హనుమాన్ జయగుడి అని కొట్టిన వస్తుంది మన గూగుల్ మ్యాప్స్ లో, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ముడుపు కట్టడానికి కూడా బయట నుంచి ఏం తెచ్చుకోవద్దంట, ఇన్ని అన్ని దొరుకుతాయంట. ఒక 250 రూపీస్ 300 రూపీస్ ఉంటుందంట. ఇక్కడికి వచ్చేసి ఇన్ని దొరుకుతాయంట. స్వామివారు మొత్తం ఇప్పుడు ఉన్నారు కదా, ఆ స్వామివారు అన్ని మనకి చెప్తారు, ఏంది ఎట్లా వేయాలి ఏంది చెప్పి ప్రాసెస్ మొత్తం చెప్తారు. అన్ని క్లియర్ గా అన్ని ఉంటాయి అనమాట. మనం వీడికి వచ్చి ఆ స్వామి మనసారా దర్శనం చేసుకుంటే చాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే ముడుపు కట్టాలనుకుంటారో వాళ్ళు మాత్రం ట్యూస్డే ఆర్ సాటర్డే, అది కూడా మార్నింగ్ టైమ్స్ మాత్రమే రావాలంట, ఈవినింగ్ టైమ్స్ కూడా కట్టారంట. ఓన్లీ ఎవరైతే కట్టాలనుకున్నారో వాళ్ళు ట్యూస్డే ఆర్ సాటర్డే రోజు మాత్రమే రండి, అది కూడా మార్నింగ్ టైమ్సే. మీరు కూడా ఈ ఆలయానికి రండి. ఈ ఆలయం లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా. శ్రీ కేసరి హనుమాన్ జయగుడిలో ఉంది, అత్తాపూర్ దగ్గరలో ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి మంచి వీడియోలు మీకు చేస్తూనే ఉంటాయి. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్, అందరికీ బాయ్.